బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు అబ్రహం లింకన్. సభలో మాట్లాడితేనే మనం ఎన్నుకున్నటువంటి సభలో అటు ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లోక్సభ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, వివిధ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మన రిప్రజెంటేటివ్స్ చట్టసభల్లో మాట్లాడి మన గొంతుక మనం అక్కడ దాకా వెళ్ళినా వెళ్ళలేకపోయినా విజిటింగ్ చూడవచ్చు, ఎలక్ట్ కావడం అంత ఈజీ కాదు ఇప్పుడు ఉన్నటువంటి డబ్బుల రాజకీయాల్లో. అందుకోసం ఆ మాట్లాడుతున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎలక్ట్ అవుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఉన్నది కాబట్టి పరిస్థితి వాళ్ళు మన ప్రతినిధులుగా మాట్లాడాలి, మన మనోభావాలను గౌరవించి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. సో చట్టసభల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు రైతు సమస్యలు, కూలీల సమస్యలు, ఉపాధి మార్గాలకు సంబంధించిన సమస్యలు, కరువు పనులకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడి ఫండ్స్ తీసుకురావాలి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రస్తావన చేసి అవి బడ్జెట్లు పెట్టి అలాట్మెంట్ చేయడానికి కలెక్టర్ ఆఫీస్ నుంచి శాసనసభ దాకా ఆ విధంగా మాట్లాడి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో పొలిటికల్ పార్టీల డమ్మీలు కాకుండా ఖచ్చితంగా వాయిస్ని, గళాన్ని వినిపించగలిగే వాళ్ళు కావాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ వైపుగా అడుగులు పడాలనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ప్రజల సమస్యలపై లోతైన అధ్యయనం చేసి సభలో మాట్లాడినప్పుడే ఆ విధంగా పరిష్కారం అవుతాయి, ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. సో పెద్దలారా, మిత్రులారా, సంచలనాలకు ప్రాధాన్యత కాకుండా సారవంతమైన చర్చలు చేసుకొని గౌరవప్రదంగా, ఆరోగ్యప్రదంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో పాలనపై నిరంతరం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో సజీవంగా ఉండేటువంటి సంభాషణలు చట్టబద్ధంగా చట్టసభలో ప్రజాస్వామ్యానికి కేవలం ప్రతీకలు మాత్రమే కాకుండా దానికి రక్షకులుగా చట్టసభల గౌరవాన్ని కాపాడటం ప్రజాప్రతినిధుల బాధ్యతగా మనం చెప్పుకోవాలి. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. మనం ఎన్నుకున్న సభ్యులు సంవత్సరానికి ఒక్కసారి కూడా మాట్లాడకుండా అదేవిధంగా వెనక లైన్లో కూర్చొని నిద్రపోతూ, సో ఒక సందర్భంలో జరుగుతున్నటువంటి క్రమంలో వెనకున్న సభ్యుడు నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే ఒక బిల్లుకు సంబంధించి అధికార పక్షం బిల్లు పాస్ చేసి చప్పట్లు కొడుతుంటే, టెట్లకి చప్పట్లు కొడుతుంటే నిద్రపోయినటువంటి తాజా ఎమ్మెల్యే గారు దిగ్గులు లేచి కాంకోడ్ అని కొడుతున్నారు. ఈయన కూడా కంకర్రాళ్ళు అని కొడుతున్నాడు. సో ఇట్లా ఉన్నది. వాళ్ళు కాంకరుడు అని మద్దతు తెలియజేస్తుంటే ఈయన కంకర్రాళ్ళు అని చెప్పేసి ఆ విధంగా అధికార పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాడు. చట్టసభల్లో కూర్చుని అది అధికార పక్షం తీర్మానమా, ప్రతిపక్షం తీర్మానమా, వీళ్ళ పార్టీ తీర్మానమా, అసలు కాంకోరుడు ఏంది, ఈయన కంకర్రాళ్ళు అంటావేంది, ఇట్లాంటి అసెంబ్లీ ముచ్చట్లు, చిట్చాట్లు చెప్పాల్సి వస్తే టన్నులు కొద్ది వస్తాయి. సో ఇందులో ప్రధానంగా ఒక ఆయన వ్యక్తిగత అంశం అయితే ఎవరు పట్టించుకోరు, ప్రైవేట్ వ్యక్తులు అయితే. చట్టసభల్లో కూర్చొని ఒక ఆయన పోర్న్ వీడియోలు చూస్తాడు, ఒక ఆయన బేర్ బాడీ వీడియోలు చూస్తాడు, ఇంకొక ఆయన ఇంటి పని మనుషులకి ఆమ్లెట్లు వేయమని, చికెన్ వండమని, పంది మాంసం కూర వండమని, లేకపోతే చికెన్ కూర వండమని, మటన్ కూర వండమని, ఎండి చేపల కూర వండమని ఈ మెసేజ్లు పెట్టే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందే కాదు. మనం మీడియాని పత్రికలో మనం ఇవన్నీ తిరిగేస్తున్నప్పుడు మనకి వివిధ పార్లమెంట్లలో, వివిధ చట్టసభలలో పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. సో వచ్చి నిద్రపోయేడు ఒకడు, బాతాకాలను కొట్టేది ఒకటి, ఇంకొకడు వాళ్ళ వ్యాపారాల గురించి చర్చించుకునేది ఒకడు, పైకి అధికార పార్టీ ఉన్న, ప్రతిపక్ష పార్టీ ఉన్న, ఎందులో ఉన్నవాడు వాడికి అదే కార్యక్రమం, 50,000 50 సో అమ్ముకోవటం, అవినీతే, ఇట్లా రకరకాల వ్యక్తులు, శక్తులు, పరిస్థితులు ఉన్నాయి. సో అందుకోసం ఎన్నుకునేటప్పుడు నిజాయితీతో, చిత్తశుద్ధితో, వాళ్ళకి ఆల్రెడీ జీతాలు వస్తాయి, టీఎల్డీలు వస్తాయి, రిలీవ్ అయిన 3 years తర్వాత ఖచ్చితంగా పెన్షన్లు కూడా వస్తాయి. ఇన్ని సౌకర్యాలు, ఇన్ని తాయిలాలు ఉన్నా కూడా ఇట్లాంటి పరిస్థితులు నేను తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. పెద్దలారా, మిత్రులారా.